పెళ్లి పేరుతో తనను మోసం చేసి దాదాపు 6 లక్షలు మోసం చేశారని కృష్ణమోహన్ అనే బాధితుడు కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. వయసు అయిపోతోందని తాను పెళ్లికి అంగీకరించానన్నాడు. 11 మంది బ్యాచ్ కలిసి తనను దారుణంగా చీట్ చేశారని ఆరోపించాడు కృష్ణమోహన్. ఆ బ్యాచ్ ఏలూరులో చాలా మందిని పెళ్లి పేరుతో మోసం చేశారని ఆందోళన వ్యక్తం చేశాడు. బట్టల షాపులో బంగారం కొన్న ఆధారాలు సైతం తన దగ్గర ఉన్నాయని పోలీసులు జోక్యం చేసుకుని తన డబ్బులు ఇప్పించారని ఫిర్యాదులో తెలిపాడు. అంతేకాదు తనను సింగిల్గా రమ్మన్నారని ఆ యువతి అంటోందని ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశాడు కృష్ణమోహన్. హైకోర్టులో కూడా రిక్టేసానండి, అయినా చేయట్లేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. 6 మహిళలు మోసం చేసి దాదాపు 6 లక్షలు కాజేశారని కాకినాడకు చెందిన కృష్ణమోహన్ అనే వ్యక్తి స్పందనలో ఫిర్యాదు చేశారు. అయితే అవతల ఎవరైతే ఆ మహిళ ఉందో ఆ మహిళకు కూడా తను ఎవరిని మోసం చేయలేదు, ఇంట్లో బలవంతం పెట్టారు, అసలు డబ్బులే ఇవ్వలేదని చెప్తున్నారు. ప్రస్తుతం కృష్ణమోహన్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడడం. సార్ ఏంటి మీరేమో మోసం చేశారంటారు, అవతల మహిళ ఎవరైతే ఆ మహిళ ఉందో ఆమెమో అసలు డబ్బులే ఇవ్వలేదని చెప్తుంది. అసలు ఏంటి, ఏం జరిగింది, మీరేం చెప్పాలనుకుంటున్నారు? అదేం లేదు సార్, అది వాళ్ళ ఫేక్ మనుషులు. నేను కాకినాడ సొసైటీలో గౌరవమైన పొజిషన్లో ఉన్నాను. నేను వాళ్ళకి ఎవరెవరు మ్యారేజ్ అవ్వలేదో వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళు పెళ్లి పేరుతో పట్టు చీరలు కొనిపించుకోవడం, బంగారం, తర్వాత క్యాష్ తీసుకోవడం, లేని వాళ్ళని మిస్లేజింగ్ చేసి మీ అమాయకులు అని నా ముందు ఒక 3-4 మోసం చేసినట్టు తెలిసింది. వాళ్ళు పరువు కొద్దీ రాలేదు, నా సొసైటీలో నాకు మ్యారేజ్ అయిందని పాపులర్ అవడం వల్ల ఇది మోసపోయానని తెలిసి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఫేకు ఇలాంటి ఎన్నో చేశారు. అమ్మాయికి 3-4 పెళ్ళిళ్ళు అయినట్టు, అమ్మాయికి ఒక పాప ఉన్నట్టు ఎవిడెన్స్లు అన్నీ దొరికాయి. మాకేమో రాజమండ్రి అని చెప్పారు, అమ్మాయిది న్యాచురల్గా ఏలూరు హైదరాబాదు. వాళ్ళకి ఇదే పని, మీడియేటర్స్ అని చెప్పడం, అందరినీ మోసం చేయడం. నేను పెళ్ళి అప్పుడు 2 నిమిషాల మీద కుదుర్చుకుని పెళ్లి పట్టు చీరలు రాజమండ్రిలో సోమోస్తూ దాంట్లో వీళ్ళందరూ వచ్చి బట్టలు కొన్నారు. వీడియో ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. తర్వాత ఎంగేజ్మెంట్ నిమిత్తం అలా పిన్ అని 15,000 తీసుకుంది. తర్వాత మీడియేటర్స్ అని ఒక 20,000 తీసుకున్నారు. మొన్నాడేమో వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళ పిన్ని 2 lakhs మాకు అప్పులు ఉన్నాయండి, అవి ఇవ్వండి, అందుకనే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాం, మేము లేకే కదా అన్నారు. ఆ 2 lakhs కూడా ఇచ్చాను నేను. మళ్ళీ 3వ రోజు మరి అమ్మాయి 2వ తారీఖు పెళ్లి పెట్టారు కదా, పెళ్ళి అన్నారు కదా అన్నవరంలో, మరి అమ్మాయి బోట్స్ మెడతో ఎలా ఉంటుందండి, ఓ బంగారం గొలుసు చూసుకోమంటే 33 గ్రాముల నుంచి 34 గ్రాముల మధ్యన 2,40,000 బంగారం గోల్డ్ కూడా కొని ఇచ్చేది. మా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళానండి. నేను 1 man, మా అమ్మగారు రీసెంట్గా చనిపోయారు, నాకు ఎవరు వెనక ముందు లేరు. నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు 2 తీసుకెళ్ళాను. అసలు వాళ్ళు ఎలా పరిచయం అయ్యారండి? మీకు మ్యాచ్ చూస్తానన్న అమ్మాయి మీకు ఎలా పరిచయం అయింది? ఇంతకు ముందు ఏమైనా మ్యాచ్ చూపించింది? మీడియేటర్స్ ఉన్నారండి, ఒక 5-6 ఉన్నారు మీడియేటర్స్. నాకు 2-3 నెలల బట్టి సంబంధాలు చూపిస్తున్నారు, ఎక్కడా నచ్చట్లేదు. లక్ష్మణ్ నాడు ఒక అమ్మాయి నచ్చింది, మేము కొంచెం ఆలోచన చేసేటప్పుడు ఒక అమ్మాయి ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఈ అమ్మాయిని చేసుకోండి, ఈ అమ్మాయిని కూడా లేట్ చేస్తే ఇంకోళ్ళు చేసేసుకుంటారంటే కంగారు పడి తాంబూలాలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. మొత్తం ఎంత ఇచ్చారండి, ఎంత నష్టపోయి ఉంటారు మీరు? సుమారు 6 లక్షల పైన ఉంటుంది. 6 లక్షలు అంటే పెళ్లి బట్టల రోజు 25,000 అండి, 15,000 చిల్లరేమో ఎంగేజ్మెంట్ అండి, మీడియేటర్స్ ఏమో 20,000 అండి, 2 లక్షలేమో పెళ్లి ఖర్చులండి, గోల్డ్ ఏమో 2,40,000 అండి. ఓపో ఫోను ఏలూరు బజాజ్ షోరూంలో తీసుకున్నారు. 32,000 బజాజ్ షోరూము ఏలూరులో కొనుక్కుంది. 8,000 ఏమో ఫోన్పే చేశాను నేను. ఆవిడ నెంబర్లు ఇవ్వకుండా నేను చేయలేను కదా. 24,000 రూపాయలకి మా ఫ్రెండ్ అక్కడ విజయవాడలోనే ఉంటాడు, ఆ రోజున బ్యాంకు అయ్యో లేదంటే 24,000 మనోడు వెళ్ళి బజాజ్ షోరూంలో ఇచ్చాడు. అది ఇచ్చారు. డైలీ నాకు ఒంట్లో పోలేదని 3,000 ఇవ్వండి, 2,000 ఇవ్వండి, మాకు తినడానికి లేదంటే జొమాటో అని. నాకు నీరజ 20 ఏళ్ళు అని చెప్పిందండి. అమ్మాయి పేరు మీద మేము ఐడీలు తీస్తే ఏలూరులో ప్రియాదేవి అని, షేక్ షబీనా అని, మనమ్మ అని నెంబర్ ఆఫ్ పేర్లు వచ్చాయి. ఆవిడ చేసిన ఫోన్ల ఐడీలు అన్నీ 3 టౌన్లోని మేము వెరిఫికేషన్ చేశారు సిఏ గారు. ఈ నకిలీకి సంబంధించి పెళ్లి చేసుకుంటానని పెళ్లి పేరుతో తను మోసం చేసిన ఆ వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి, అదేవిధంగా ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ చేసి తన డబ్బులు తనకు ఇప్పించాలని కృష్ణమోహన్ ఇటు పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఇటు కలెక్టర్ గారు ఫిర్యాదు చేసిన సిచ్యువేషన్. అయితే తనకి పెళ్లితో సంబంధం లేదు అంటోంది పెళ్లి కూతురుగా చెప్తున్న నీరజ.
చుట్టాలింటికి వచ్చిన తనను పెళ్లి చూపుల పేరుతో కూర్చోబెట్టారని, ఇష్టం లేదని చెప్తే సైలెంట్గా ఉండాలన్నారని ఆరోపించింది. ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే చచ్చిపోతానని అన్నానని తెలిపింది. ఫోన్ చేసి బెదిరించి ఒక్కదానివే రా అన్నాడని ఆరోపించింది. నాకు పెళ్లి కాలేదు, పిల్లలు పుట్టలేదని క్లారిటీ ఇచ్చింది. నాకు అసలు డబ్బులు ఇవ్వలేదు, ఏ గోల్డ్ షాపుకు తీసుకెళ్లారో చెప్పాలని డిమాండ్ చేసింది నీరజ. ఆయన ఫోన్ చేసి బెదిరించడం, ఒక్కదానివే రా అని చెప్పి అడగడం. నేను ఆయన పేరు కూడా నాకు తెలియదండి, కృష్ణమోహన్ అంట. ఆయన రా అని చెప్పి ఏమో బెదిరించడం, నేను రానన్నానని చెప్పి నీకు అందరికీ గాలి చేసేస్తా, ఎవరిని పెళ్లి చేసుకోకుండా చేస్తాను అని చెప్పేసి ఏమో నాకు బెదిరించడం అలాంటివి చేసేవాడు. నేను సరదాగా చెప్తున్నారేమో అనుకునేదాన్ని. తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్లు చేసి నాకు నీ వీడియో ఏంటి ఇలా వస్తుంది అని చెప్పేసి అడగడం జరిగింది. ఇదంతా అయితే ఫుల్ ఫేక్. నాకు పెళ్ళి అవ్వలేదు, పిల్లలు పుట్టలేదు, ఆయన కావాలని చెప్పి ఇదంతా చేస్తున్నాడు. డబ్బులు అసలు ఎవరికి ఇవ్వలేదు, డబ్బులు కూడా తీసుకోలేదు. అసలు నేను గోల్డ్ షాప్కి కూడా వెళ్ళలేదు. నేను ఏ గోల్డ్ షాప్కి వెళ్ళాను ఆ షాప్కి తీసుకెళ్ళమని చెప్పండి, నేను వస్తాను కూడా. ఏ షాప్కి వెళ్ళలేదు, ఏ డబ్బులు